ముందుగా మేషరాశి. మీ మాటకు గౌరవం విలువ పెరుగుతుంది. ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. అలంకార వస్తువులు అమర్చుకుంటారు. వ్యాపారంలో అభివృద్ధి. దక్షిణ తూర్పు వైపు నుండి లాభం. విదేశీయుల వలన లాభం. మందులు వాడే అవకాశం రావచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ నుండి కలిసి వస్తుంది. ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం, ఈశ్వర ఆరాధనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి వృషభ రాశి. తండ్రి తాలూకా వారికి లాభం. గృహంలో మార్పులు. చదువులో అభివృద్ధి. నూతన వస్త్ర లాభం. క్షత్రియ సహకారం లభిస్తుంది. దైవభక్తి పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు గుర్తింపు. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల వలన లాభం. ఒకరి ఆరోగ్య విషయంలో ఆందోళన చెందుతారు. పసుపు రంగు వస్త్రాలు ధరించడం, విష్ణుమూర్తి ఆలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి మిథున రాశి. నూతన వస్త్ర లాభం. వాహన సౌఖ్యం. అనుకోని విధంగా ధనలాభం. ఉత్తర దిక్కు నుండి లాభం. తల్లికి పట్టు వస్త్రాలు, బంగారం కొంటారు. ఆత్మీయులలో ఒకరి ఆరోగ్య విషయంలో ఆందోళన. కళారంగంలోని వారికి ఆనందం. పదవిలో మార్పు. పరాయి గృహం నివాసం. ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం, దుర్గాదేవి ఆరాధన ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి కర్కాటక రాశి. ధనం విషయంలో జాగ్రత్త. ఆరోగ్యం జాగ్రత్త. తెలియని అశాంతి. భూమి, గృహం, వాహనాల విషయంలో మార్పులు. వినోదం కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. నూతన జలంతో సంబంధం. వ్యాపారంలో లాభం. మీ మాటకు గౌరవం. అలంకార వస్తువులు కొంటారు. అధికారుల వలన లాభం. పట్టు వస్త్రాలు ధరించడం, గ్రామదేవత దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి సింహరాశి. తండ్రి తాలూకా ఆస్తి పొందుతారు. విద్యలో రాణిస్తారు. నూతన పదవి గురించి ఆలోచిస్తారు. కళారంగంలోని వారికి శుభకాలం. విదేశాల వారి వలన లాభం. విందు భోజనాలు చేస్తారు. హోటల్ వ్యాపారకులకు లాభదాయకం. ధనం సమృద్ధిగా లభిస్తుంది. తెలియని అశాంతి. మందులు వాడుతారు. ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం, గ్రామదేవత దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి కన్యా రాశి. చాలా మంచి కాలం. అనుకోని విధంగా ధనలాభం. విందు భోజనం చేస్తారు. అధికారుల వలన లాభం. ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. ఇనుప వస్తువులతో జాగ్రత్త వహించండి. భర్త మరియు భార్య వలన లాభం. శత్రువుల వలన లాభం. విదేశాల నుండి లాభం. నూతన వస్త్రాలు ధరిస్తారు. ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం, గ్రామదేవత దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. కన్యా రాశి వారికి ప్రతిదీ లాభదాయకంగానే ఉంది ఈ వారం. తదుపరి తులారాశి. ధనం లభిస్తుంది. తెలివితేటలు పెరుగుతాయి. కళారంగంలోని వారికి లాభం. నూతన వస్త్ర లాభం. విందు వినోదాలలో పాల్గొంటారు. పిల్లల విషయంలో అభివృద్ధి. శత్రువులను జయిస్తారు. భక్తి పెరుగుతుంది. పట్టు వస్త్రాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి వృశ్చిక రాశి. అదృష్టవంతమైన కాలం. విందు భోజనం చేస్తారు. పోయిన వస్తువులు దొరుకుతాయి. కళారంగంలోని వారికి లాభదాయకంగా ఉంది. దైవభక్తి పెరుగుతుంది. చిన్నపిల్లల వలన లాభం. గృహంలో మార్పులు చేస్తారు. ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం, విష్ణుమూర్తి దేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి ధనస్సు రాశి. చేసే పనిలో గౌరవం పెరుగుతుంది. కోపం తగ్గించుకోవాలి. నూతన పదవి లభిస్తుంది. భర్త భార్య ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఏ పని ప్రారంభించాలన్నా ఆలోచించి చెయ్యాలి. కళారంగంలోని వారికి లాభదాయకం. బావులు, నదులు, తాటకాల వద్ద జాగ్రత్త. పసుపు రంగు వస్త్రాలు ధరించడం, వెంకటేశ్వర స్వామి దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి మకర రాశి. అద్భుతమైన కాలం. సంకల్పం చెయ్యండి. విజయం మీదే. నూతన వస్త్రాలు ధరిస్తారు. పిల్లల విషయంలో ఆనందం. ధనాన్ని నిల్వ చేస్తారు. రక్త సంబంధికుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు. గృహంలో మార్పులు. నూతన వస్త్ర లాభం. నీలం రంగు వస్త్రాలు ధరించడం, ఈశ్వర ఆరాధన ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి కుంభరాశి. స్థానాచలనం గురించి ఆలోచిస్తారు. నూతన వస్త్రాలు ధరిస్తారు. ధనాన్ని పొందుతారు. కళారంగంలోని వారి వలన లాభం. వాహన సౌఖ్యం. తండ్రి తాలూకు వారితో ప్రయాణం చేస్తారు. దక్షిణ దిక్కు ప్రయాణ లాభదాయకం.
కొండలు ఎక్కేటప్పుడు జాగ్రత్త వహించండి. పేపర్ వర్క్స్లో విజయం సాధిస్తారు. నీలం రంగు వస్త్రాలు ధరించడం ఈశ్వర ఆరాధన ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి మీనరాశి. దగ్గర ప్రయాణాలు చేస్తారు. అధికారుల వలన లాభం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నిదానంగా ఆలోచించాలి. నూతన దేవాలయాలను దర్శిస్తారు. తెలియని అశాంతి. ధనం రాగలదు. గృహంలో మార్పులు. గ్రామదేవత దర్శనం. నూతన వస్త్రాలు ధరించడం ఈ రాశి వారికి ఉత్తమం. ఇలానే ప్రతి వారం మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా సనాతన సాంప్రదాయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. మా సనాతన సాంప్రదాయ వెబ్సైట్లో కూడా మీరు రాశి ఫలాన్ని చూసుకోవచ్చు. అలాగే మనకి ప్లేస్టోర్లో సనాతన సాంప్రదాయ మొబైల్ యాప్ కూడా ఉంది. అందులో రిజిస్టర్ అవుతే మీరు అందులో కూడా మీ రాశి ఫలాన్ని చూసుకోవచ్చు. నమస్కారం.